పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి ప్రేక్షక దేవులందరికీ నమస్కారం. పత్రిజీ ఆరాధన ఉత్సవ సందర్భంగా విశేష కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మనం మైత్రేయ ధర్మ పత్రిజీ గురించి చెప్పుకుందాం. దీని గురించి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు, ఇవాళ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు స్వామిజీ వారు. ఆయన పరబ్రహ్మ పరాత్పర యోగీశ్వరుడు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామిజీ వారు. ఆయన పీఠాధిపతులు శ్రీ రాజేశ్వరి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి జ్ఞానపీఠం సంఘం, నెల్లూరు జిల్లా. సో ఇంత గొప్ప వ్యక్తితో ఇవాళ మనం మైత్రేయ ధర్మ పత్రిజీ గురించి ఆయన నుంచి తెలుసుకుందాం. నమస్తే స్వామీజీ. నమస్కారం. ఈ కార్యక్రమానికి స్వాగతం. స్వామీజీ, మైత్రేయ ధర్మ పత్రిజీ మనం తెలుసుకుంటాం. అసలు మైత్రేయ ధర్మ లేకపోతే మైత్రేయ బుద్ధ పత్రిజీ గురించి మనం ఏం తెలుసుకోవచ్చు? వారు కారణ జన్ములు. ఫస్ట్ ఓకే, మనకి 4 యుగాలలో కృతయుగంలో ఎక్కువ పర్సెంటేజ్ తపస్సు చేసేవారు. ఏరేది ఏం లేదు, లౌకికం లేదు. అందరూ బ్రహ్మతత్వంలో తపస్సు చేసి ఓకే, జ్యోతి దర్శనం చేసి ఈశ్వరత్వం పొందేవారు. అంటే ఈశ్వరుడిగా మారేవారు, పరమేశ్వరుడిగా మారేవారు. యుగాలు మారే కొంది బాహ్యమైనటువంటి దృష్టితో బాహ్య కోరికలు పెరిగి ఈరోజు ఆధునిక జీవన విధానంలో అశాంతితో కొట్టుమిట్లాడుతున్నారు అందరూ. 4 యుగాలలో మనసు బాహ్య కర్మలకు వెళ్ళిపోయింది. బహిర్దృష్టి, బాహ్య చింతనలతో పొలాలు, ఇళ్ళు, వ్యాపారాలు, కోర్టులు, ఈ బాహ్యమైన డబ్బు సంపాదన మీద కాంక్ష పెరిగింది. భగవంతుడి మీద కంటే లౌకిక సుఖాలు, ఇంద్రియ సుఖాలకి పెరిగిపోయింది కలియుగంలో. కృతయుగంలో లేదది. అట్లా మనం ఒక్కొక్క యుగంలో చూసుకుంటే భగవంతుడు రాక్షసుల మధ్య యుద్ధం జరుగుతూ వచ్చింది బాహ్యంగా కూడా. అదే మన లోపలే, మన మనసే, మనలో 2 ఉన్నాయి. మన గుణాలు 2 ఉన్నాయి. అంటే రజోగుణం, తమోగుణం, సత్వగుణం, 3 గుణాలు ఉన్నాయి. అంటే కుంభకర్ణులాగా ఉంటుంది కొంత టైము, కొంత రావణాసురుడిలాగా ప్రవర్తిస్తాం, కొంత విభీషణులాగా. పూజ ఇవన్నీ చేసేటప్పుడు భక్తిభావంతో అంటే విభీషణుడిగా ఉంటాం. మళ్ళీ ఇతరుల మీద కమాండింగ్, కేకలు, అరుపులు వేసినప్పుడు రజోగుణం, అంతా నాకే కావాలా, పదవులు నాకు కావాలని. ఏదో తిని తాగి పిల్లలు కంటం, నిద్రపోవటం అనే వాళ్ళంతా కూడా కుంభకర్ణుడు టైప్లో ఉంటారు. మొత్తం సమాజంలో 80% కుంభకర్ణ తత్వంలో జీవితం గడుపుతుంటారు. అది ఒక లోకం. కొంతమంది అధికారం చలాయిస్తూ ఉండే వాళ్ళంతా కూడా కొంత రజోగుణం, రావణాసుడు. ఒక 10-15%, ఒక 5% విభీషణులాగా భక్తిభావంతో ధర్మంగా జీవించేవాడు. అయితే ఈ విధంగా మొత్తం ఈ కలియుగంలో పెరిగిపోయింది ఇంద్రియ సుఖాలు. వాళ్ళకి అంతా విలాసవంతమైన జీవితం కావాలి, దానికి డబ్బు ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇంకా బాహ్యంగా పరిగెత్తుడే అంతే. శారీరకంగా శ్రమ తగ్గిపోయింది, మనసు ఒత్తిడి పెరిగిపోయింది. ఇప్పుడు ఇట్లా కొట్టుమిట్లాడుతూ ప్రజలందరూ, హాస్పిటల్స్ పెరిగిపోయినాయి, డాక్టర్లు పెరిగిపోయారు. ఎక్కడ హాస్పిటల్లో రష్ అయిపోయి ఉంది. దేనివల్ల అనారోగ్యాలు, బీపీ, షుగరు, కిడ్నీలు, బ్రెయిన్ సమస్యలు, ఇవన్నీ హార్ట్ సమస్యలు పెరిగిపోయినాయి. ఎందుకు? తిండి సక్రంగా లేదు, ఏదంటే అది తినటం. మాంసాహారం, ఆ చేపలు ఏం వేసి పెంచుతున్నారో తెలియదు, కోళ్ళు ఏం వేసి పెంచుతుందో తెలియదు. అదే 30 రోజులు 40 రోజులకి ఇంజక్షన్ వేసి దాన్ని ఇంత లాభం చేసి, అప్పుడు ఈ ఇన్బ్యాలెన్స్ అయిపోతుంది శరీరంలో, ఆర్గాన్స్ ఇన్బ్యాలెన్స్. ఈ ఆహారమే లోపం. స్వీట్లు విపరీతంగా తింటారు. మేము చిన్న వయసులో స్వీట్లు కనబడేదిలే. ఏదో పండక్కి ఎప్పుడన్నా అరిసెలు అవి చేసేవారు. ఏడో అరటి పండు కూడా చుట్టాలు తీస్తేనే. స్వీట్ స్టాల్ లేవు మేము చిన్నప్పుడు ఎక్కడ. ఇప్పుడు అడుగడుగున స్వీట్ స్టాల్. ఎంత స్వీట్ తినాలనేది తెలియదు. విపరీతంగా చిన్నపిల్లలు కానీ ఐస్ క్రీములు ఇవన్నీ తిని అనారోగ్యం అయిపోయి హాస్పిటల్స్ కితకితలాడుతుండయి, వేలు లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నారు. అట్లే అపార్ట్మెంట్స్, ఏసీ లేకపోతే శ్వాస లేదు, న్యాచురల్ ప్రాణశక్తి లేదు. సిటీలు పెరిగిపోయినాయి, అపార్ట్మెంట్లు పెరిగిపోయినాయి, సామాన్యులకు కూడా గాలి అందటం లేదు, పొల్యూషన్, కార్లు ఎంత. ఇప్పుడు ఆక్సిజన్ లెవెల్ లోపలికి పోయే తగ్గిపోయినప్పుడు టెన్షన్ ఎక్కువైతే శ్వాస పీల్చడు. ఒక కంప్యూటర్ ఇంజనీర్ బయట పెట్టి ఇట్లా కొడతా ఉన్నాడు అనుకో, బిగబట్టేస్తాడు, ఇది లాక్ పడిపోద్ది. ఇక్కడ బొడ్డు దగ్గర శ్వాస బాగా ఆడితే అగ్ని పెరిగితే కళ్ళు బాగా కనపడతాయి, బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, ఆకలి అవుతుంది. అగ్ని పెరిగితేనే శరీరంలో ఉంటుంది.
ఇప్పుడు ఏమైంది, శ్వాస తగ్గితే అగ్ని తగ్గిపోయింది, Hmm. కంటి చూపు తగ్గిపోతుంది, బ్రెయిన్ ఇన్బ్యాలెన్స్, డి విటమిన్ పోతుంది Yes. ఈ శ్వాస సరిగ్గా ఆడకపోతే. Hmm. ఈ స్థితిలో సమాజంలో ఇలాంటి అంతా మళ్ళీ పూజలు, గుడికి పోతారు, డబ్బులు వేలు లక్షలు పెడతారు, పూజలు చేయించుకుంటారు, అక్కడ నిమిషం ధ్యానం చేయరు. ప్రతి దేవాలయం ధ్యాన కేంద్రం కావాలి, Hmm. ప్రతి గుడి ధ్యానం చేయాలి అలా. Yes. ఇప్పుడు ముస్లిమ్స్ ఏం చేస్తున్నారు, మసీదుకి పోయి ధ్యానం చేస్తున్నారు. Hmm. క్రిస్టియన్స్ ఏం చేస్తున్నారు, ధ్యానం చేస్తున్నారు. Hmm. పక్కన ఎవరికన్నా ఇబ్బంది అయితే ఏ సమస్య వచ్చినా ధ్యానంలో అంతర్ముఖమయ్యి సహస్రారంలో పోయి సర్వసిద్ధి ప్రదా చక్రం ఉంది, Hmm. ఇక్కడ సర్వజ్ఞా చక్రం, ఇంకో వంతు సర్వసిద్ధి ప్రదా చక్రం లోపల, Hmm. సర్వజ్ఞా చక్రం జ్ఞానం కలగద్ది ధ్యానం చేస్తే. ఇంకో వంతు లోపల పోతే సర్వరోగహర చక్రం, రోగాల నుంచి ముక్తి కలగద్ది ధ్యానం చేస్తే. ఇంకో వంతు లోపల పోతే సిద్ధి అనుకున్నాయని జరుగుతాయి. Hmm. మన ఇంట్లో ఏ సమస్యలు ఉంటే అనుకుంటే జరగద్దు దాని ధ్యానం చేస్తే. Hmm. ఇంకా పోతే ఆనందం. Hmm. ఈ స్థితిలో వాళ్ళు ధ్యానం చేసి పక్కన వాళ్ళకి ప్రేయర్ చేస్తున్నారు క్రిస్టియన్స్, Yes. ఎవరు వాళ్ళ చుట్టుపక్కల సమస్యలు అంటే. Hmm. మరి హిందువులంతా ఏం చేస్తున్నారు, గుడికి పోయేది, దండం పెట్టేది, టెంకాయ కొట్టేది, ప్రసాదాలు దద్దోజనం వచ్చేది. అంటే ధ్యానం అనేది పోయింది. తపస్సు చేసే కాడి నుంచి కృతయుగం నుంచి Hmm. దేవుడు బయటే ఉన్నాడు, నేను దేవుడిని కాదు, నేను వెంకయ్యని, రామయ్యని, పుల్లయ్యని, Hmm. లేకపోతే నేను రెడ్డిని, చౌదరిని, నేను పలాని నాయుడిని. అంటే ఇది స్థూల శరీరానికి అజ్ఞానానికి వచ్చేసారు. Hmm. నేను కులము, నేను శరీరము, నేను మనిషిని, Hmm. దేవుడు వేరే ఉన్నాడు, విగ్రహంలోనే ఉన్నాడు దేవుడు అనేది ద్వైతం. దేవుడు వేరే, నేను వేరే. అంటే అమాయకత్వం పెరిగిపోయింది, అజ్ఞానం పెరిగిపోయింది. సో ఇలాంటి తరుణాల్లో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అంటే స్థాపకులు శ్రీ బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు వచ్చి ధ్యానం అన్నది సహజంగా అందరికీ ఇవ్వడం జరిగిందంటారా? ఇప్పుడు Hmm. ఈ టైంలో Hmm. ఇట్లా డబ్బు అంతా గుళ్ళకి పెడుతున్నారు, పూజలు అంటున్నారు, యజ్ఞాలు, వాళ్ళు మనసు నిలిపేది లేదు, Hmm. పూజారులు చేత చెప్పేస్తారు, వాళ్ళు రారు. ఇట్లాంటి తరుణంలో బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారు ఆయన ఒక పెద్ద ఉద్యోగంలో ఉండి, ఒక పెద్ద ఏరియాకి ఆఫీసర్గా ఉండి, Hmm. ఈ శ్వాస మీద ధ్యాస అనే బుద్ధిజంలో ఉండేటటువంటి బుద్ధుడు ఒక పెద్ద రాజు. ఆయన ఇంత చిన్న ఆయన పెదనాయన పిల్లలు కానీ ఆయన ఎవరికి చెబితే వాళ్ళంతా ధ్యానంలో దిగిపోయారు, Hmm. ఆస్తులు వదిలేశారు, రాజ్యాలు వదిలేశారు. Hmm. మరి అది ఎట్లా సాధ్యమైంది? బుద్ధుడు చెప్తే ఎందుకు మారారు? Hmm. ఇప్పుడు మనం పిలుస్తాం మన బంధువుల్ని ధ్యానానికి రమ్మని, Hmm. వస్తాం అయితే ఏదని లేట్ చేస్తారు, Hmm. రాలేరు, ప్రాణాయామం చేయమంటే చేయలేరు. అట్లే ఆ రోజు బుద్ధుడు శ్వాస మనసుని లయం చేసి బుద్ధుడుగా మారాడు. బుద్ధితోనే జీవితం గడపటం Hmm. అంటే ఆత్మస్వరూపుడు. కృష్ణురాముడు ఎంతో, బ్రహ్మంగారు ఎంతో, వేమన ఎంతో, అంతా ఋషులందరూ పరమాత్మ స్వరూపం, ఈశ్వరత్వం పొందిన వాళ్ళు. ధ్యానం చేస్తే శ్వాస మనసు తగ్గితే ఈ దేవుడే. Hmm. ఆ స్థితిలో బుద్ధుడి యొక్క స్థితి ఆ రోజు దేశాలు విదేశాలకు వెళ్ళిపోయింది భారతదేశంలో. Hmm. శంకరాచార్యులు కూడా దాన్ని అంత పరిశోధన చేశారు. Hmm. అంత గొప్ప బుద్ధుడు తపస్సు చేసి శ్వాస మనసు లయం చేసి శ్వాస మీద ధ్యాస పెట్టి ఆనాపాన సతి, శ్వాస ఆజ్ఞాచక్రంలో నుంచి లోపలికి ఎంటర్ అయ్యి వస్తుంటుంది కాబట్టి మనసు ఆజ్ఞాచక్రంలో పెడితే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తే శ్వాస మనసు లయం అయిపోయి Hmm. ఆత్మస్వరూపుడై దేవుడు అయిపోతున్నాడు. ఆ స్థితి బుద్ధుడు పొంది ఈ రహస్యాన్ని మనకి అక్కడ మన ఇది ఉంది కాశీలో నుంచి, బెనారస్ యూనివర్సిటీ నుంచి, ఇక్కడ ఉండేవి దాని గురించి కొన్ని సంవత్సరాలు శ్వాస మీద ధ్యాస అనే విషయం ఏందనే దానికి కొన్ని వందల పుస్తకాలు రాశారట. Hmm. అక్కడ రీసెర్చ్ చేశారంట. Okay. ఆయన శ్వాస మీద ధ్యాస అని చెప్పారు బుద్ధులు, Hmm. ఆయన చేశాడు. ఆయన ఈ చక్రం కమలం వికసించి సహస్రారం ఎప్పుడు తిరుగుతూ ఉండేదని. అందుకని ఇదంతా ఆయనకి దళాలు ఉంటాయి, సహస్ర దళాలు ఉంటాయి బుద్ధుడికి ఫోటోలు. Hmm. అంతర్ముఖుడు ఎప్పుడు మనసు లోపల పెట్టి సాధన చేస్తాం. Hmm. అంతర్ముఖం చూపు, బహిర్ముఖుడు కాదు, అంతర్ముఖుడు. అంటే ఈశ్వరుడు బొమ్మలో ఎట్టుంటుంది, లోజూపులో ఉంటాడు ఈశ్వరుడు. Hmm. బుద్ధుడు కూడా లోజూపులో ఉంటాడు, అంతర్ముఖం. అంటే ఈ చక్రం తిరిగే స్థితే పరబ్రహ్మ స్థితి, పరమాత్మ స్థితి. Hmm. దాన్ని దేశ విదేశాల్లో తీసుకొని అందరూ దేవుళ్ళు అయ్యారు ఇతర దేశాలలో. Okay. అదొక తరం, అదొక యుగం, Hmm. అది కొన్ని సంవత్సరాలు రన్నింగ్ అయింది. తర్వాత గ్యాప్ వచ్చేసింది, Hmm. ప్రపంచం అంతా గ్యాప్ వచ్చింది. అవును. అందరూ లౌకికంలో పడిపోయి Hmm. కంప్యూటర్లని, ఇవని, ఉద్యోగాలని, వ్యాపారాలని, అంతా సంపాదన ఉన్న తరుణంలో పత్రిజీ ఈ శ్వాస మీద ధ్యాస స్టార్ట్ చేసి ఒకరిద్దరితో స్టార్ట్ చేసి ఎవరైనా ధ్యానం చేస్తామంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి, Hmm. ఎవరన్నా ఏర్జనకాయలు బుట్ట అమ్ముతుంటే నువ్వు ధ్యానం చేస్తే ఈ బుట్ట అంతా ఏర్జనకాయలు అంతా కొన్నాడు ఆయన.
ఏ జీలకాయలు బుట్ట కొనేసి ఆమెను ధ్యానం చేయించాడు అరగంట. అంటే పత్రిజీ గారు అందరికి ధ్యానం చెప్పారంటే కనుక ఆయనలో ఎంతో మైత్రేయ తత్వం ఉందని చెప్పుకోవచ్చు అంటారా? అంతే. అంచేతే మైత్రేయ ధర్మ పత్రిజీ అని మనం చెప్పొచ్చు ఇంకా అంటారా? దాంట్లో నా అనుభవం చెప్తా ఆయన కానీ నేను గమనించింది. ఆయన పూర్తిగా దీని రహస్యం తెలుసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసి శ్వాస లయమయ్యి ఆయన బుద్ధుడయ్యాడు. అంటే శ్వాస తగ్గితే మనసు తగ్గిపోద్ది, అప్పుడు బుద్ధి పనిచేస్తుంది. ఈ శ్వాస ఏడు ఆడితే లైట్ వస్తే ఇక్కడ మనసు బ్రహ్మ, ఇంద్రుడు, ఇక్కడ చిన్న మెదడు బుద్ధి. ఈ శ్వాస ఆడితే మనకి ఆయన వచ్చే శుక్రాచార్యుడు. ఈ శ్వాస ఏంది బృహస్పతి, ఇది జ్ఞానం ఆత్మ. అట్లా ఆయన దీని మీద పెట్టి దీన్ని గమనించి కరెక్ట్గా ఆయనకి కళ్ళు మూసుకుంటే ఫలాంది అని తెలియటం, దీంట్లో కనపడటం, థర్డ్ ఐ ఓపెన్ అయింది ఆయనకి. చెప్పారు నేను నిన్న, థర్డ్ ఐ ఓపెన్ అయింది, శ్వాస మనసు తగ్గిపోయింది, బుద్ధే ఆయనతో పనిచేస్తుంది, ఆత్మస్వరూపుడు. ఎప్పుడు బుద్ధి ఆయనకి, బుద్ధి అంటే బుద్ధుడు, ఆ బుద్ధుడు ఈ బుద్ధుడు అవుతాడు. ఇప్పుడు నేను కూడా కృష్ణుడి తత్వంలో ఉన్నా, రామతత్వంలో ఉన్నా, బుద్ధుడి తత్వంలో ఉన్నా, ఈశ్వర తత్వంలో ఉన్నా. వాళ్ళందరూ పిహెచ్డి చేశాడు. ఒకడు డాక్టర్, ఒక కలెక్టర్ ఉన్నాడు. ఐఏఎస్ చేసిన ఏ జిల్లాతో మనకేం పని? ఐఏఎస్ చేస్తే కలెక్టరే, వాడు ఏ జిల్లాలోనే ఉన్నాయి. అట్లా ఎవడైనా శ్వాస మనసు తగ్గిపోయి బుద్ధితో పనిచేసేవాడు బుద్ధుడే. బుద్ధుడు అనేది టైటిల్, అది ఆయనకి ఇచ్చిన సర్టిఫికేట్. ఆయన పేరు, సొంత పేరు బుద్ధుడు కాదు కదా. ఎందుకు వచ్చింది? ధ్యానంలో శ్వాస మనసు లేని స్థితిలో పోయి ఆయన నడిపేదే బుద్ధుడు, బుద్ధితో నడుస్తున్నాడు. మనకి బుద్ధే, శ్వాస లేదు, మనసు లేదు. అందుకని ఆ టైటిల్ అది ఆయనకి, అంటే పట్ట గౌరవంగా బుద్ధుడయ్యాడు. అట్లా ఈయన బుద్ధుడయ్యి స్వయంగా ఆ రోజు బుద్ధుడే స్థితికి పోయాడు. పత్రిజీ గారు బుద్ధుడయ్యి ఒరే ఈ సమాజాన్ని మార్చాలా అని ఒకరిద్దరితో మొదలుపెట్టి క్రమంగా జీవితాన్ని అంకితం చేసి ఉద్యోగం వదిలేసి అహర్నిశలు 24 hours టౌనుల కాడి నుంచి, పల్లెల కాడి నుంచి, పట్టణాల కాడి నుంచి దేశ విదేశాలు తిరిగి దీన్ని ఒక 30 సంవత్సరాలు, దాదాపు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు అహర్నిశలు ప్రజలే ఆయనకి దేవుళ్ళు, సమాజమే దేవాలయం, ఈ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని నమ్మి ఒరే నేను దేవత్వాన్ని పొందిన, నేను బుద్ధుడినైనా, మీరు కూడా దేవుళ్ళేరా, మీరందరూ దేవుళ్ళురా, మీకు దండం పెడతాను, మీరంతా దేవుళ్ళేరా, మీరు దేవుడిని ఎతకబడలేదురా, మీలో శ్వాస మీద ధ్యాస పెట్టి కళ్ళు మూసుకుంటే ఆ దైవత్వం తెలుస్తుంది, నువ్వు జ్ఞాని అవుతావు, నువ్వు బుద్ధుడు అవుతావు అని చెప్పి అందరికీ ఆయన ప్రేమతో, అందరితో వినయంతో ప్రతి ఒక్కరిని దగ్గరికి తీసి, కుల మతాలు లేవు, వయసు లేదు, ధనికుడు పేదవాడు లేడు, అందరిలోకి పోయాడు, అందరిని ఆయన ప్రేమించాడు, ప్రతి ఒక్కరిని దగ్గరికి తీసుకొని. అప్పుడు ఆయనకి ఒక థాట్ వచ్చింది, ఏంటంటే ఈ శాకాహారం అనేది చాలా ఎసెన్షియల్ ధ్యానం చేసేవాడికి. ఈ మాంస భక్షణ వల్ల రాక్షస బుద్ధి వస్తుంది, రాక్షసత్వం వస్తుంది, అనారోగ్యం వస్తుంది, రోగి అయిపోతాడు బతికొండంగానే, రోగాలకి పుట్టయిపోతుంది మాంసాహారం. వాడు 50-60 ఏళ్ళు వస్తే కాళ్ళు కీళ్ళు పట్టేసి వాతంతో, మాంసాహారం వల్ల నడవలేని స్థితి, వాడికి అన్ని జబ్బులు వస్తున్నాయి. శాకాహారం వల్ల శరీరం తేలిగ్గా ఉంటుంది, రక్త పరిశ్రమ బాగుంటుంది, సంపూర్ణ ఆరోగ్యంతో బతికినన్ని రోజులు ఫ్రీగా నడుస్తాడు, బతికిన కుర్రోడుగా ఉండాలా అనే విధానంతో. మాంసాహారం వల్ల మనకి అజ్ఞానం, రాక్షస బుద్ధులు వస్తాయి కాబట్టి వీలైన కాడికి అందరూ శాకాహారులుగా ఉండండి, జంతువుల్ని బలి ఇద్దు, అవి మనలాంటి జీవులే, వాటిని చంపి మనం తినేది ఎందుకని ఒక విప్లవాన్ని తెచ్చారు. ఇక్కడ మన అంటే ఈ భూమి పైన మానవులు ఎంత జీవించే అధికారం ఉందో అలాగే ఈ మూక జీవుని కూడా జీవించే అధికారం ఉందని కూడా ఈ తరుణంలో చెప్పడం జరిగింది కదా. అంటే మన మైత్రేయ ధర్మం అన్నది, అంటే బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు మైత్రేయ ధర్మం అంటే మన తోటి మానవులతో పాటు మూక జీవులను కూడా రక్షించే ఆ ఒక మూమెంట్ తీసుకొచ్చడం జరిగిందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే సర్వజీవుల్లో భగవంతుడు చూశాడు ఆయన. ఎందుకంటే ఆయన భగవంతుడు అయ్యిండు, ఆయన మనసుతో కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలతో పరిగిలే బయటికి. ఆయన బుద్ధుడు అయ్యాడంటే పరమాత్మ అయ్యాడు. ఆయన శ్వాస లయమైంది,
దీని దీన్ని ఇంకా వెనక చెప్తా. ఉమ్, ఆయన ప్రతి జీవిలో భగవంతుడు ఉన్నాడురా అని కనుక్కొని పూర్ణంగా నమ్మి ఉమ్, దీన్ని అమలుపరచండి అని అందరికీ శిష్యులు చెప్పారు. పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ప్రతి పిరమిడ్లో కొంతసేపు మధ్యాహ్నం దాకా ధ్యానం అవన్నీ చేసి ఉమ్, భోజనం అయినాక వాళ్ళు అవన్నీ ప్లైకార్డ్స్ అని ప్లే కార్డ్స్ పెట్టుకొని మొత్తం ఊరంతా తిరుగుతున్నారు. ఎస్ మళ్ళీ ప్రత్యేక కార్యక్రమాలు 5-6 జిల్లాల వాళ్ళు కలిపి మళ్ళీ ఈ యొక్క ర్యాలీలు చేస్తున్నారు ఆడబెట్టిన శాకాహారం. ఎస్ కానీ అందరూ ఏమనుకుంటారంటే అయ్యా నేను మాంసం నేను ఉండలేను అనుకుంటున్నారు. ధ్యానం ఎవరు చేస్తే వాళ్ళకి ఆకలి తగ్గిపోద్ది. అసలు మామూలు అన్నమే తగ్గించేస్తున్నారు. 3 పూటలు తింటాం పిరమిడ్ మాస్టర్లు 2 పూటలకు వచ్చేసారు. ఎస్ ధ్యానం చేస్తే ఆకలి కాదు తగ్గద్ది, ఈ శ్వాస ఎడకు తగ్గద్ది. శ్వాస ఎప్పుడు తగ్గిందో ఆకలి తగ్గద్ది. ఇంకా మాంసాహారం ఆటోమేటిక్గా మానేశారు అందరూ. ఎస్ అయితే ఇంకా మిగిలిన వాళ్ళకి కూడా మేలు ఏం జరుగుతుంది? ఒక పిరమిడ్ మాస్టర్లకే కాదు మేలు జరిగేది శాకాహారం వల్ల. ప్రతి ఒక్కరూ శాకాహారంలో పోతే ఒంట్లో వాతపిత్త శ్లేషాలు తక్కువ ఉంటే, కిడ్నీలో ఫంక్షన్కి అనుకూలంగా ఉంటే కిడ్నీ లైఫ్ పెరుగుతుంది శాకాహారంలో. మాంసాహారంలో కిడ్నీ మాలిన్యం పెరిగిపోయి కిడ్నీ రక్తం శుద్ధి చేసేదానికి క్రియాసిటీ ఏదో అంటే మాలిన్యం పెరిగితే అయ్యా నీకు కిడ్నీలో రక్తం చెక్ చేస్తే నీకు కిడ్నీలు ట్రబుల్లో ఉండి కిడ్నీ స్టోన్స్ అది ఫార్మ్ అవుతున్నాయి. ఇంకా అన్నీ అంటే శరీరం మందగిస్తుంది అని మామూలు వాళ్ళకు కూడా ఆయుష్ని పెంచేదానికి సంపూర్ణ ఆరోగ్యంగా కూడా బతికిన రోజులు కాళ్ళు చేతులు బిగించుకోబోయి మోకాళ్ళ నొప్పులు మెడల నొప్పులు ఇవన్నీ రాకుండా నడుము నొప్పులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేదానికి అందరికీ జానపరులకే కాదు మామూలు సామాన్యులకు కూడా ఒకటి జీవరాశిని కాపాడినట్టు, మన తోటి జీవుల్ని గౌరవించినట్టు, మన తోటి జీవుల్లో పరమాత్మ ఉన్నాడు, మనమే కాదు మనం ఎట్ట బతుకుతున్నాం వాటికి అంత హక్కు ఉంది అనేది ఒకటి. తర్వాత ప్రజలందరికీ ఆరోగ్యంగా ఆయుష్ పెంచేదానికి శాకాహారం ఉపయోగపడుతుంది అని సకల జీవుల్లో ఆత్మ ఉంది ఈశ్వరుడు అని నమ్మిండు. కాబట్టి అన్ని జీవుల్ని సమంగా చూస్తేనే మైత్రేయ అనే బిరుదు వస్తుంది, ఒక మానవుల్లోనే కాదు. అందుకని ఆయన అందరినీ గౌరవించాడు, అందరినీ దగ్గర తీశాడు, ప్రతి ఒక్కరికి చెప్పాడు. ఓపిక. ఆయన వేదిక మీద ఎక్కితే 6 గంటలు కూర్చుంటారు, 12 లైట్లు వేశారు. ఎప్పుడు ఫ్లూయిడ్తో 1 గంట ఉదయం వస్తారు, మళ్ళీ కొద్దిసేపు వచ్చి ఉపన్యాసం చెప్తారు, మళ్ళీ కొద్దిసేపు వచ్చి ధ్యానం నేర్పిస్తాడు. వారం వారం సప్తాహాలు పెట్టారు విపరీతంగా. స్వామి లాస్ట్లో ఇది మల్టిపుల్ అవత వచ్చేసింది. 1000 మంది లక్షల మంది మల్టిపుల్ అయిపోయింది. ఎక్కడ పెట్టిన పిరమిడ్ మాస్టర్లు పెరిగిపోయారు, పిరమిడ్లు పెరిగినాయి, పిరమిడ్ మాస్టర్లు పెరిగారు. అందరూ స్వామి వస్తే ఒక సప్తాహం పెడితే ఇంకా మా జిల్లాలో ఇంకా ఉధృతంగా అందరూ జానపరులు అవుతారని స్వామిని రావాలి స్వామి మీరు రావాలి స్వామి అని ప్రతి జిల్లాలో ఒక మూమెంట్ వచ్చింది. కరోనాకు ముందు, కరోనా అయినాక వచ్చింది. అయితే కరోనాలో అందరికి సమాజంలో అప్పటి వరకు ఒక స్టెప్పే ఇది పిరమిడ్ ధ్యానం పిఎస్ఎస్ఎం. కరోనా వచ్చి భయపడిపోయి ప్రాణహానికి అందరూ ప్రాణాయామం ధ్యానంలో దిగి కొన్ని లక్షల మంది. అప్పుడు పిఎస్ఎస్ఎం స్థాపనకి సపోర్ట్ వచ్చింది. ఒక్కసారే అందరూ మమ్మల్ని పత్రిజీ కాపాడాడు, మాకు ధైర్యాన్ని ఇచ్చాడు. ఈ ఉపన్యాసాలన్నీ గురువులు 350-400 మందితో పిఎంసి ద్వారా గురువులను ఇంటర్వ్యూ చేసి ధ్యానాన్ని గురించి, ప్రాణాయామం గురించి, ఆత్మజ్ఞానం గురించి 400 మంది గురువులతో అప్పటికి చెప్పేసి ఉన్నారు. అది ఎందుకు ఉపయోగపడిందంటే మనకి ఆ సంవత్సరం 2 ఏళ్ళు భయభ్రాంతుల ఇళ్లలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు టీవీలు కాడ యూట్యూబ్లో కొట్టుకొని ధ్యానం జ్ఞానం అని చెప్పి దిగేశారు అందరూ. అప్పుడు మల్టిపుల్ అయిపోయింది. ఈరోజు ఇన్ని లక్షల మంది పిఎంసికి గొడుగు కిందకు వచ్చారంటే, పిఎస్ఎం గొడుగు కింద ఉన్నారంటే, పిరమిడ్ కిందకు వచ్చారంటే విస్తృతమైన ప్రచారం జరిగింది. అయితే ఏ గురువు కూడా నేనే గురువు, ఇంకో గురువు నా పక్కన కూర్చోవద్దు, మైక్ ఇంకొకరికి ఈర్ష్యాద్వేషాలు, పురాణాలు ప్రవచనాలు బాగా చెప్తారు, కానీ లోపల కామక్రోధ అరిషడ్ వర్గాలు బాగా. ఈ ఎందుకు బాగాలేదంటే ధ్యానం చేయనందువల్ల నువ్వు ఎన్ని పురాణాలు చదివినా వాడు
జీవుడుగానే ఉంటాడు, దేవుడు కాడు. ఉమ్, ధ్యానం చేస్తే దేవుడు అవుతాడు. అట్లా ఈయన దేవుడు కాబట్టి వీళ్ళందరూ స్వాములంతా నా బిడ్డలే, ఉమ్, ఈ స్వాములంతా ఒకటే, సమాజానికి వీళ్ళందరినీ వీళ్ళ జ్ఞానాన్ని తీసి అందరికి పంచాలని ఆయన పుస్తకాలు ఎక్కడెక్కడే తెచ్చి పంచాడు అందరికి. ఆ తర్వాత స్టెప్ మనది ఇది వచ్చింది వాట్సాప్, ఉమ్, దాంట్లో కొంచెం కొంచెం పంపిస్తున్నారు. ఆ తర్వాత పిఎంసి వచ్చినాక ఉమ్, అందరు గురువుల చేత ఇక్కడ అందరిని పెట్టి ఇంటర్వ్యూలు చేసి అనేక రకాలు దీంట్లో ఒకటి ఏ టు జెడ్ అంటే 1వ క్లాసు నుంచి పిహెచ్డి దాకా ఉమ్, స్వాములు ఉన్నారు దీంట్లో. కొంతమంది ఉపన్యాసాల స్వాములు, yes, జ్ఞానబోధ స్వాములు, ఉమ్, ఇట్టని లేదు దీంట్లో. ఉమ్, వేమన పాటలు పాడేవాళ్ళు, బ్రహ్మంగారు పాటలు పాడతారు వేదికల మీద. ఉమ్, ఇట్లా అన్ని రకాల స్వాములు ధ్యానం, జ్ఞానం, ప్రాణాయామం, కుండలిని యోగ, హఠయోగ, లంబికా యోగం, ఉమ్, క్రియాయోగం, ఎంతమంది స్వాములు అందరిని పిలిచి ఇక్కడ చెప్పి దీన్ని విస్తృతంగా పంచారు. అందుకని ప్రబలం అయిపోయింది. అంటే పత్రిజీ గారు మరి ఈ విశ్వవ్యాప్తంగా ఈ పిఎస్ఎస్ మూవ్మెంట్ తీసుకెళ్లారంటే మొట్టమొదటి ఏంటి గుణం ఉందంటే ఆయనకి మైత్రేయ ధర్మం ఉంది. అంటే నేను నేర్చుకున్నాను, నేను ఎన్లైట్మెంట్ అయ్యాను, అందరికి పంచారు. అందరూ కూడా ఎన్లైట్మెంట్ అవ్వాలి అనేసి చెప్పారు. అలాగే అందరికంటే ముందు ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే మైత్రేయ ధర్మం అంటే తనతో తను మైత్రిగా ఉండాలి అని కూడా చెప్పారంటారా? అవును. శ్వాస అంటే ప్రాణం, లక్ష్మీనారాయణ. ఎస్, ఇది అండపిండాలు వ్యాపించింది, అంతా వ్యాపించింది ప్రాణశక్తి. ఎస్, ఇది శ్వాసే ఆంజనేయుల స్వామి, శ్వాసే విశ్వామిత్రుడు. హనుమాన్ అనేది కానీ ఇవన్నీ టైటిల్స్ వాళ్ళకి. అంజనీ పుత్రుడు ఆంజనేయుల స్వామి, శ్వాసే ఆంజనేయుల స్వామి. నవనిధులు ఉన్నాయి, శ్వాస మీద ధ్యాస పెట్టి ప్రాణాయం చేస్తే నవనిధులు వస్తాయి 9 చక్రాలలో. ఎన్లైట్మెంట్ జరుగుతాయి చక్రాలు, దేవతలు ఓపెన్ అవుతారు, నీకు అన్నీ వచ్చేస్తాయి శ్వాస మీద ధ్యాసాలు. విశ్వామిత్రుడికి టైటిల్ అది. విశ్వామిత్రుడు అంటే ఆయన కాదు, ఆయన పేరు వేరే ఉంది, రాజు. శ్వాస మీద ధ్యాస పెట్టి చేసిన వాళ్ళలో నంబర్ 1 భూమండలం మీద విశ్వామిత్రుడు. ఎప్పుడు శ్వాసని ఆడిస్తూ సమస్వరంలో మొత్తం ఎన్లైట్మెంట్ అయిపోయాడు. రాజులు గడగడ ఉనికారు. దశరథుడు ఆయన వస్తున్నాడంటే లేచి నిలబడి ఎదురుపోయి కాళ్ళు గడిగి నీళ్లు చల్లుకొని సింహాసనం మీద కూర్చో. అదే పక్కన వశిష్ఠులు ఉన్నారు, కూర్చోలేదు. ఆయన తీరి వశిష్ఠుల వారు తపస్సు చేశారు, కానీ ఇది పట్టుకోవాలి, శ్వాసను పట్టుకోవాలి. శ్వాసే సృష్టికి ప్రతి సృష్టి చేశాడు విశ్వామిత్రుడు. అట్లా వరాహస్వామి అంటే తిరుపతిలో వరాహస్వామి ఉన్నాడు, శ్వాస మీద ధ్యాస. అందుకని ఈ శ్వాసలు 2 మూలాధారాన్ని కాడిస్తే వరాహస్వామి అని టైటిల్ వచ్చింది ఆయనకి. పైనుంచి కిందకి అన్ని చక్రాల్లో శ్వాస ఆడి గమనిస్తే, శ్వాస ఆడిస్తే. అందుకని ఈ శ్వాస అనేది విశ్వవ్యాప్తం ప్రాణశక్తి, అంతటా వ్యాపించింది, అందరిలో ఉండేది, అందరిని నడిపించేది. శ్వాస వల్లే మనసు వస్తుంది. అందుకని ఇది ఒక అమూల్యమైనటువంటి ఈ శరీరం ఉందంటే శ్వాసే. ఈ ముక్కు మారుతాయి 2.5 గంట. ఇది ఆడితే మనసు పాటలు, పద్యాలు, మాటలు, మనసు కోరికలు. ఇది ఆడితే జ్ఞానం, బుద్ధి, శరీరంలో ఎనర్జీ. ఈ రెండిటికి అంతా ఈ శరీరాన్ని నడిపించేది సమస్త జ్ఞానం శ్వాస. విజ్ఞానం శ్వాస వల్లే. స్వర విజ్ఞానం అని ఉంది, స్వరశాస్త్రం అని ఉంది. ఇలాంటి మహిమాన్విత కలిగినటువంటి శ్వాస మీద ధ్యాస అనే ఒక పాయింట్ ప్రాణాయామం ఆ సాధనే హైలైట్ చేసేసింది. అందరిలో ఉంది కదా, ఎవరికి ఇష్టం లేదు శ్వాస అంటే? ఆంజనేయుల స్వామి అంటే అందరికి ఇష్టం. ఎందువల్ల? ఆయన శ్వాస వాయువు. ఇది ఎక్కడ పుడుతున్నాడు, ఎక్కడ పుడుతున్నాడు ఆంజనేయుల స్వామి. ప్రతి జీవులో వాయుపుత్రుడు కదా, ఎక్కడ పుడుతున్నాడు? ప్రతి ఒక్కరు ముక్కులో పుడుతున్నాడు. అంటే ఆంజనేయుల స్వామి ఉపాసన ఇది మనం చేసేది. అంటే పత్రిజీ ఆరాధన ఉత్సవ సందర్భంగా సో మన ఫైనల్ గా మరి మీరు పత్రిజీ గురించి, మైత్రేయ బుద్ధుడైన పత్రిజీ గురించి ఏమని చెప్పదలుచుకున్నారు? మన జగద్గురు అనే పేరు ఎందుకు వచ్చిందంటే అన్ని దేశాలలో స్వామీజీ పర్యటించారు, సీనియర్ పిరమిడ్ మాస్టర్ల ద్వారా పర్యటింపజేశారు. విశ్వవ్యాపితంగా ఈ ధ్యానాన్ని నేర్పించేదానికి పిరమిడ్ ధ్యాన పరులను విస్తృతం చేశారు. అందువల్ల ఆయన జగద్గురు అయ్యారు. తర్వాత ఈ ప్రపంచంలో మనం చూసాము, దేవుడు కూడా రాజులుగా పుట్టారు. రాముడు, కృష్ణుడు, వీళ్ళంతా వీళ్ళు రాజ్యాల కోసమే యుద్ధాలు చేశారు, సంపదలు పెంచేదానికి యుద్ధాలు చేశారు. దైవస్వరూపులైనటువంటి వాళ్ళు. నేటి సమాజంలో అందరూ మంత్రులు, ఎమ్మెల్యేలు కానీ ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు పదోన్నతుల కోసం పోరాడుతున్నారు. డబ్బు సంపాదిస్తే అనేటువంటి కాంక్షతో శరీరాలు వదిలేస్తున్నారు. డబ్బు డబ్బు డబ్బు.
అలాంటి ఈ సమయంలో పత్రిజీ గారు ఆయన సర్వసంగ పరిత్యాగం చేసి ప్రజల కోసం, సమాజం కోసం ఆరోగ్యం ఆరోగ్యం, ప్రజల ఆరోగ్యం 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 అని, ప్రజలకి ధ్యానం మనశ్శాంతి అని, ప్రజలకు ఆనందాన్ని ఇవ్వాలని ఆయన అనేక కార్యక్రమాలలో జిల్లాలు తిరిగి ఆయన శరీరాన్ని ఒక గంధపు చెక్కలాగా సాది ఆయన లాస్ట్ వరకు అనుక్షణం ఆయన జీవితాన్ని అంకితం చేశారు సమాజం కోసం. అది చాలా హైలైట్. పత్రిజీ గారు లాస్ట్లో ఆయన శరీరంలోని శక్తినంతా కొన ఊపిరి వరకు సమాజం కోసమే, ప్రజల కోసం ధ్యానాన్ని వృద్ధి చేయాలని, సమాజంలో దైవత్వాన్ని పెంచాలని, ధర్మ సంస్థాపనం కావాలని, హిందూ ధర్మాన్ని పెంపొందించేదానికి ఆయన కృషి చేస్తూ ప్రాణాలని అర్పించాడు సమాజం కోసం, ప్రజల కోసం, ధ్యానం కోసం. అది గ్రేట్ ఆయన. ఇప్పుడు ఇలాంటి ఆధునిక జీవన విధానంలో సతమతం అవుతున్నటువంటి ప్రజలకి ఆయన ఒక 30 ఏళ్ళు ఆయన జీవితాన్ని అంకితం చేసి పూర్వజన్మ సుకృతమో, కారణజన్ముడో, ఆయనే బుద్ధుడో, ఆయనే విశ్వామిత్రుడు, ఆయన పూర్వజన్మ పెద్ద తపస్వి, ఒక కారణ జన్ముడు వచ్చి అందరిని బ్రహ్మ విద్యలోకి దింపాడు. లక్షల మంది. ఇది మల్టిపుల్ అవుతుంది. జస్ట్ ఆయన లేడనేది కాదు, ఆయన శాశ్వతుడు, ఆయన అందరిలో ఉన్నాడు. ఆయన ఎందుకంటే ఇప్పుడు ఆయనకి మరణం లేదు కదా, ఆయన అందరిలో ఉన్నాడు కదా, ప్రతి ఇంట్లో ఉన్నాడు కదా. అందువల్ల ఇప్పుడు ఆయన ఇంత మనకిచ్చిపోయాడు ఒక మంచి సంపదని, ధ్యానాన్ని తట్టి లేపి ప్రజలందరూ అజ్ఞానంలో ఉంటే ఒక ధ్యాన మార్గంలోకి అందరిని ఎన్ను తట్టి సమాజంలో ఒక విప్లవం తెచ్చి మనకిచ్చిపోయాడు. ఇది ఇప్పుడు అందరూ కాలేజ్ స్టూడెంట్స్ చేస్తున్నారు, యువకులు, ఉద్యోగస్తులు, ఐటీ కంపెనీలు అంతా ధ్యానాలు దిగి ఉన్నారు. అంతా పెద్ద పెద్ద ఇంజనీర్లు అందరికీ ఈ టెన్షన్ తగ్గేదానికి ధ్యానం అవసరం, ప్రాణాయామం అవసరం. మనకి ఇచ్చిపోయాడు ఆయన. ఇది ఆగదు, ఇది మల్టిపుల్ అవుతుంటుంది. ఇది ఈ యుగంలో ఎవరు చేయలే. కలియుగంలో ఇంత ఉధృతంగా ఉద్యమాన్ని, ధ్యాన ఉద్యమాన్ని ఎవరు చేయలే. పత్రిజీ చేశారు. గ్రేట్ అది. ఎందుకంటే ఆయన భగవత్ స్వరూపుడు, భగవంతుడే కాబట్టి, భగవత్ స్వరూపుడు కాబట్టి ఆయన అందరికీ ఈ విద్య ఇచ్చిపోయాడు. ఇది అందరూ ఇవాళ అనుభవిస్తున్నారు సాధనలో. బ్రహ్మ విద్య అంటారు దీన్ని. ధ్యానం బ్రహ్మగా మారుతాడు. దేవుడు జీవుడైండు శ్వాస వల్ల. శ్వాసను పట్టుకుంటే జీవుడు దేవుడు అవుతాడు. దేవుడు కన్నపడిన దేవుడు ఉత్పత్తి అయ్యాడు, జీవరాశికి ఉత్పత్తి అయ్యారు. మళ్ళీ నువ్వు శ్వాసను పట్టుకుంటే ఈ ప్రాణాయామం వల్లే కదా ఈశ్వరుడు తెల్లకణం తండ్రి వల్ల జీవకణంగా మారింది. అంటే శ్వాస వల్ల, వాటర్తో కలిస్తే. ఎక్కడ వాటర్తో పరబ్రహ్మ కలిస్తే అక్కడ జీవరాశి, నాచు, పీచు, చెట్లు, వృక్షాలు. అందువల్ల జీవుడిగా మారాడు దేవుడు. రూపం లేదు, శ్వాస లేదు, ఓన్లీ లైటే. తెల్లకణం, ఎర్రకణం, శివపార్వతం వాళ్ళిద్దరు కలిస్తే మిశ్రమ కణం, ఆరెంజ్ కలర్, అరుణకాంతి, రాజరాజేశ్వరి. ఆ తత్వం ఇదంతా ఉంది. కానీ జీవకణాలుగా మారాం శ్వాస వల్లే. బ్రీతింగ్ ఉంది కదా, ప్రతి కణం ఇది చేస్తుంది. గర్భంలోకి ఒక కణం, తల్లిదండ్రుల కణాలు ఒకటిగా మారి అవి మల్టిపుల్ అయితే ఈ శరీరం వచ్చింది. అది ఆస్వాదిస్తుంటుంది ప్రాణశక్తిని. అందువల్ల శ్వాస వల్ల దేవుడు కణాలు జీవకణాలుగా మారినాయి. మళ్ళీ ధ్యానం చేసి శ్వాస మీద ధ్యాస పెడితే జీవుడు దేవుడు అవుతాడు. 21,600 పోయి 4,000కి డౌన్ అయితే దేవుడు అవుతాడు. విగ్రహంలో ఉత్త దేవుడే ఉండడు, ఇదంతా దేవుడు ఉన్నాడు. విగ్రహంలో దేవుడు ఉన్నాడు అంటే మనకు సింబల్ దేవుడికి. దీంట్లో జీవుడు దేవుడు ఉన్నాడు. విగ్రహాలలో ఉత్త దేవుడే, బయట అంతా దేవుడే. మనం జీవుడు దేవుడు ఉండదు దీంట్లో. చంద్రస్వరం జీవుడు, సూర్యస్వరం అగ్ని దేవుడు. ఈ ధ్యానం చేస్తే లయం అయిపోయి జీవత్వం తగ్గిపోయి దైవత్వం పెరుగుతుంది ధ్యానం వల్ల. ధ్యానంలో జీవుడు దేవుడు అవుతున్నాడు, శ్వాస తగ్గిపోతే. మళ్ళీ దీన్ని దక్షిణామూర్తి కావాలంటే ప్రాణాయామం చేయాలి. అదొకటి ఇప్పుడు యాడ్ చేయాల్సి ఉంది. ఇప్పుడు అందరూ పోతున్నారు, ప్రాణాయామం కూడా అవసరం అని తెలుస్తుంది, ఉత్త ధ్యానం కాదని. కానీ ఇన్ని లక్షల మంది వాళ్ళు అదే ఇంప్రూవ్ అయింది. దీంట్లో ఒకటని లేదు. ఇదే ఆ శ్వాస అనేది గొప్పది, లక్ష్మీనారాయణ తత్వం. ఆ శ్వాసను పట్టుకున్నప్పుడు అందరూ దైవ స్వరూపులు అయిపోతున్నారు. జీవుడు దేవుడిగా మారుతున్నాడు ధ్యానం వల్ల. అది ఆయన ఇచ్చిండు మన అందరికీ గొప్పతనం. ఆయనకి అందరూ మనం కృతజ్ఞతలు చెప్పాలా,
అందరూ ఆయన యొక్క గొప్పతనాన్ని అందరూ కూడా మనం దైవత్వంగా ఆయనకి నమస్కారాలు తెలియజేయాలి. వాళ్ళిద్దరు దంపతులకి, సుభాష్ పత్రి దంపతులిద్దరికి కూడా వాళ్ళు సమాజానికి చేసినటువంటి ఇంత సేవకి నేను కూడా వాళ్ళకి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. ఎస్ స్వామీజీ, ఎంతో అద్భుతంగా మరి పత్రిజీ ఆరాధన ఉత్సవ సందర్భంగా మరి మైత్రేయ బుద్ధ పత్రిజీ గురించి, మరి ఆయన చేసిన ఎంతో కృషి గురించి ఎంతో అద్భుతంగా చెప్పారు. మైత్రేయ తత్వాన్ని ఆయన మొత్తం విశ్వవ్యాప్తంగా పంచారు ధ్యానం ద్వారా. మరి శాకాహారిగా కమ్మని చెప్పారు. జంతుజాలాన్ని కూడా మరి ఎంతో మైత్రేయ ధర్మంతో పరిరక్షించడానికి మరి ఎంతో కృషి చేశారు. అలాగే పిరమిడ్స్ ద్వారా ఈ భూమిపైన కూడా మరి ఏకత్వాన్ని భావాన్ని తీసుకురావడానికి మరి ఎంతో పనిచేశారని మీ యొక్క వచనాల ద్వారా మాకు తెలియజేశారు. మరి ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. నమస్కారం. సో ఇదండి పత్రిజీ ఆరాధన ఉత్సవ సందర్భంగా స్పెషల్ కార్యక్రమం. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.